మొత్తానికి ఎట్టకేలకైతే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఈరోజు మీ అందరి హృదయాల్లో ఒక మంచి ఆనందపు జల్లులైతే కురుస్తూ ఉన్నాయి. కానీ దీన్ని నిజంగానే మరి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా దీన్ని మరి ముందుకు తీసుకెళ్తాయి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే వర్గీకరణ జరిగిపోయింది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఇనిషియేటివ్ తీసుకుంటాయి అనేది ఇక్కడ పెద్ద సమస్య. ఎలా చూస్తారు దీన్ని? మొదటగా వర్గీకరణ పోరాటంలో, ఈ న్యాయమైన పోరాటంలో అసూలు బాసినటువంటి మాదిగ అమరవీరులందరికీ కూడా మొదటగా జోహార్లు అర్పిస్తూ, ఈ ఉద్యమంలో భాగస్వామ్యమై ప్రత్యక్ష పోరాటంలో ఉన్నటువంటి మాదిగ సోదరులు కావచ్చు, అదేవిధంగా ఈ వర్గీకరణ న్యాయమైన పోరాటం అని దానికి మద్దతుగా నిలిచినటువంటి విశాలమైనటువంటి ప్రజా రాష్ట్రాలందరికీ కూడా ఉద్యమ జేజేలు అభినందన తెలుపుతూ ఉన్నాను. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా చాలా న్యాయబద్ధమైన తీర్పు. ఆ తీర్పు ద్వారా మొత్తంగా అంటే ఇక్కడ మాదిగలకే న్యాయం దక్కుతుందని కాదు, ఇలా మొత్తం సమాజంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్యన ఉన్నటువంటి ఇదంతా కూడా ఒక సమూహం కాదు. దీంట్లో కూడా రకరకాలుగా వైరుధ్యాలు ఉన్నాయి. దీంట్లో ఇన్ని కులాలు, మొత్తంగా 39 కులాలు ఉన్నాయనేది కూడా సూచించడం జరిగింది. 59 కులాలు కాబట్టి ఆ కులాలందరూ వాటిలో కూడా చాలా అంతరాలు ఉన్నాయి. ఆ అంతరాలు పోవాలంటే అందరూ సమానత్వంగా ఎవరి దమాషా ప్రకారం వాళ్ళు వాటా పొందాలనేటువంటి నినాదం ఏదైతే ఉందో, మేమెంతో మా వాటా అంతా అనేటువంటి నినాదంతో ఈరోజు వర్గీకరణ పోరాటం మందకృష్ణ మాదిగన్న గారు మరి మొదలుపెట్టి ఒక కీలక ఘట్టాన్ని చేరుతున్న సందర్భంలో మరి పోరాటంలో ఆ సుప్రీంకోర్టు ఏదైతే ఆ సుప్రీంకోర్టు వాదనలు దాన్నంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కపిల్ సిబల్ కావచ్చు, అలాగే సల్మాన్ ఖుర్షీద్ కావచ్చు, వాళ్ళందరూ కూడా దాంట్లో భాగస్వామ్యమై దాంట్లో న్యాయవాదులుగా ఉండి దాన్ని ముందుకు నడిపించి ఇలా ఈ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రావడానికి కోసం క్రియాశీలక పాత్ర పోషించిండ్రు మా కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా పంజాబ్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కేసు వేసి నడిపించిందో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్లో ఉంది, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. మొత్తంగా ఆ పార్టీ అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉన్నటువంటి న్యాయవాదిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఇట్లా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ న్యాయమైన పోరాటానికి మద్దతుగా నిలిచి ఇలా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడం నిజంగా చాలా సంతోషదాయకం. ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆలస్యం మూలంగా మొత్తంగా దళిత సమాజంలో ఒక గందరగోళం సృష్టించబడి ఇంకా వెనుకబడుతున్న వాళ్ళు ఇంకా వెనుకకు నెట్టివేయబడుతూనే ఉన్నారు కాబట్టి అణచివేయబడుతున్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి వాటా వాళ్ళకి దక్కపోవడంతో ఆ జాతులు ఇలా యూనివర్సిటీలో కావచ్చు, ఇలా రాజకీయాల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, విద్యలో కావచ్చు, దేంట్లైనా కూడా వాళ్ళకి రావాల్సిన వాటను వాళ్ళు అందుకోలేకపోయిండ్రు. మొత్తానికి ఈ రోజుతోటి వాళ్ళకు నిజంగా శుభ సూచకం ఇది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలా మొత్తంగా విద్య, వైద్య అన్ని రంగాల్లో, రాజకీయ రంగాల్లో ఇలా అభివృద్ధిలో ముందుకు పోవడానికి కోసం ఈ తీర్పు, ఈ జడ్జిమెంట్ నిజంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రజాస్వామికవాదిగా, ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడుగా మేము స్వాగతిస్తా ఉన్నాం. మరి దీంట్లో ముఖ్యంగా ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఇది కోర్టు ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. కాబట్టి దీన్ని కొంతమంది రాజకీయంగా ఆపాదిస్తూ ఉన్నారు. దీంట్లో ఏ రాజకీయ పార్టీ కూడా దీంట్లో ప్రమేయం లేదు. మరి గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు మాకు ఫుల్ మెజార్టీ లేకపోవడం వల్ల దీన్ని చేయలేకపోయినాం. కానీ పూర్తి స్థాయి మెజార్టీ ఉండి కూడా ఇలా బీజేపీ ప్రభుత్వం 2014లో 100 రోజుల లోపలనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి ఇలా మాట తప్పిండు వాళ్ళు. కానీ చివరికి ఇలా సుప్రీంకోర్టు ద్వారా ఒక అత్యున్నతమైన న్యాయస్థానం ద్వారా ఈ జడ్జిమెంట్ రావడం నిజంగా హర్షించదగ్గ విషయం. మొత్తంగా దళిత జాతుల లోపల ఇలా అందరూ సమానత్వంగా బతికి అందరు సమానత్వంగా ముందుకు పోయేటువంటి అలా జీవితాల్లో మార్పు రావడం కోసం ఇది ఒక శుభసూచకం అని కూడా మేము భావిస్తా ఉన్నాం. ఓకే, రైట్. బీజేపీ నాయకులు ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ సంబంధించి ఆయన అన్నట్టుగానే 100 రోజుల్లో ఆయన అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మేము వర్గీకరణ చేస్తామని చెప్పి ఈరోజు కాలయాపన చేశారు. ఇంకో విధంగా ఏంటంటే ఏదైతే మందకృష్ణ మాదిగ గారు మోడీ గారిని పట్టుకుని ఏడవడం అప్పుడు అదంతా కూడా ఈరోజు చాలా మేము కూడా సపోర్ట్ చేశాము, మేము చేయబట్టే అన్నట్టుగా మీరు మాట్లాడుకుంటూ కూడా జరుగుతూ ఉంది. కానీ నిజంగానే మరి ఇన్ని సంవత్సరాలుగా ఇంత స్ట్రగుల్ పడుతున్నప్పుడు కూడా ఎన్ని గవర్నమెంట్లు మారినా వీళ్ళకి సరైన ఆదరణ లేదు. వాళ్ళని చేయూతిచ్చే